ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, సాధారణంగా ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉన్నారనుకోండి, చిన్నప్పుడు కొట్టుకుంటుంటే అమ్మ నాన్న ఎవరుంటే వాళ్ళం చెప్తూనే ఉంటాం, కొట్టుకోకూడదు నాన్న, అక్క లేకపోతే అన్న తమ్ముడు ఎవరైతే వాళ్ళు చక్కగా ఉండాలి, కలిసిమెలిసి ఉండాలి, ఒకరికొకరు షేర్ చేసుకోవాలి, ఎన్ని మాటలు చెప్తాము. అవును. కానీ పెరిగి పెద్దయ్యాక ఈ పిల్లలిద్దరూ కొట్టుకుంటా ఉంటే ఆ తల్లిదండ్రులకి ఎంత ఇబ్బంది అనిపిస్తుంది రమ్మగారు. అది ఎన్ని రకాలుగా కొట్టుకోవటం అంటే, దాన్ని చదివించారు, నన్ను చదివించలేదు, లేకపోతే వాడిని మంచిగా చూసుకున్నారు, నన్ను చూసుకోలేదు, మంచి కట్నం ఇచ్చి పంపించారు, నాకు అంత కట్నం ఇవ్వలేదు, ఇట్లా ప్రతి దాంట్లో కంపేర్ వాళ్ళకి పిల్లలు వచ్చేసినా కూడా తల్లిదండ్రులు దెప్పి పొడిచే వాళ్ళు చాలా మంది ఉంటారండి. అవును. చిన్నప్పుడు అంతా ఎన్నిసార్లు చెప్పినా ఎంత చెప్పినా కూడా పెద్దయ్యాక ఆ బంధం అనేది అంటే ఉండొచ్చు, ఉండకుండా ఉండదు, కానీ బంధాలు ఉంటాయి, మాటలు మాత్రం ఉంటూనే ఉంటాయి. ఎందుకంటే జయ, మనుషులు ఎలా ఉంటారంటే ప్రతిదీ అసంతృప్తికరంగానే ఉంటుంది జయ. ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారనుకో, అక్కయ్యకి మంచి ఉద్యోగం, మంచి చదువు, చెల్లెలకి కొంచెం చదువు తక్కువ, లేదా ఆ చెల్లికి మంచి పెళ్లి కొడుకు, అక్క కొంచెం సామాన్యమైన పెళ్లి కొడుకు. అక్కని బాగా చూశారు, అక్కకి అన్ని ఇంపార్టెన్స్ ఇచ్చారు, అక్క ఫంక్షన్ బాగా చేశారు, అక్క ఫస్ట్ బర్త్డే, అక్క మెచ్యూర్ అయినప్పుడు ఫంక్షను నా అప్పుడు చేయలేదు, లేదా అక్కకి చేయలేదు, చెల్లికి బాగా చేశారు. అక్కకి 20 ఏళ్ళకే పెళ్లి చేశారు, చెల్లికి 28 వచ్చిన చెల్లి దీన్ని ఫారిన్ పంపించారు. అవునండి. పరిస్థితులు అనేది ఆలోచించినా కూడా మంటగా ఉంటుంది జయ. నేనేమో 20 ఏళ్ళకే పెళ్లి చేసుకుని 23కే ఇద్దరు పిల్లలు కానీ అత్తారింట్లో పడి వస్తుంటే 28 వచ్చినా మా చెల్లెలు టింగు రంగామని జీన్స్ ప్యాంట్ వేసుకుని బ్యాగ్ వేసుకుని ఎవరికా వెళ్ళిపోతుంది. దాని పెళ్ళి దాని ఇష్టం. నా పెళ్ళికి నాకు ఛాయిస్ ఇవ్వలే. నా పెళ్ళప్పుడు మా అమ్మ నాన్న కుదిర్చారు సంబంధం. అబ్బాయి కొంచెం పొట్టుగా ఉన్నాడు, లేదా పొడుగా ఉన్నాడు, లేదా నల్లగా ఉన్నాడు, తెల్లగా ఉన్నాడు అని నేను చెప్పినా అవన్నీ మాట్లాడకూడదు, మంచి సంబంధం అని నా నోరు నొక్కేశారు. మా చెల్లికి మాత్రం ప్రతి పెళ్లి సంబంధంతో అదే మాట్లాడి అదే డిసైడ్ చేసుకుంది. దాని జీవితం దాని ఇష్టం. నాకు స్వతంత్రం లేకుండా పోయింది. అసలు ఈ అసంతృప్తిని తీయగలడా భగవంతుడైనా? తీలేరు. పరిస్థితులు ఎవరికి వారికే కలగాలి కదండి. కలగటం ఏమిటి, మన పరిస్థితి ఇది అని ఊహించుకుని ఊరుకోవాలి. ఏదో ఉక్రోషం వచ్చినప్పుడు ఓసారని మానేయాలి. అమ్మ నన్ను బాధ పెడతామంటే ఎలా చేస్తాం? మీ పిల్లలు కూడా అవే చూస్తారు కదా. అది ఎవ్వరు కూడా తమ తాలూకు ఇద్దరు పిల్లలకి ఒకే రకంగా ఒక్కటే రకంగా చేయడం ఎవరి వల్ల కాదు, మీ వల్ల కూడా కాదు. అందుకని నా ప్రేమలో భాగం పంచకూడదని, నాలాగా నా పిల్ల బాధపడకూడదని నేను ఒక్కతే పిల్లని కన్నాను అని చెప్పేవాళ్ళు ఇప్పుడు కోకొల్లలు. సరిపెట్టుకోరు వీళ్ళు. తల్లిదండ్రుల ప్రేమలో ఇద్దరు పిల్లలున్నా, నలుగురు పిల్లలున్నా, ఒక్కటే ఉన్నా కూడా ప్రేమ సమానమే కదండి. అవకాశాలు కొంచెం వేరుగా ఉంటాయి. అది నేను అనేది, అవకాశాలు వేరుగా ఉంటాయి కదా. ఇప్పుడు మేము 10 మంది పిల్లలు ఉన్నామా జయ, మా పెద్దక్కయ్యకి సాగినట్టుగా చివరి పిల్లకి ఎలా సాగుతుంది? ఎక్కడైనాను సాగదు. పోనీ చివరి పిల్లకున్న అవకాశాలు పెద్దక్కయ్యకి ఉండుంటాయా? ఏముండవు. అప్పటి పరిస్థితి వేరు కదా. వేరు. అప్పటి పరిస్థితి వేరు, ఇప్పటి పరిస్థితి వేరుగా ఉంటుంది. ఇప్పుడు 10 మంది లేరు కదా, ఇప్పుడు ఉన్నది ఇద్దరు. ఆ ఇద్దరిలో కూడా ఈ తేడాలు వస్తాయి. ఆడ మగ అయితే పిల్లలు కొంచెం ఎంతూసియాస్టిక్గా ఉండే ఆడపిల్లలు, లేదా మగపిల్లలు కొంచెం ఉత్సాహభరితంగా ఉండేవాళ్ళు, కాస్త మగపిల్లాడని ఒక్క రవ ముద్దెక్కువ చేసే ధోరణి ఉండటము, వాడిని కొంచెం ఫ్రీగా వదిలిపెట్టి పిల్లల్ని కొంచెం జాగ్రత్తగా చూడడం, ఇలాంటి తేడాలు కూడా సహజంగా ఉంటాయి. ప్రేమలు తక్కువ కాదు, అది అవకాశాలు అవగాహనలు. ఈ అవకాశము అవగాహనని అనుసరించి మన తాలూకు ఇవన్నీ ఏర్పడతాయి. మనం సరిపెట్టుకోగలిగితే సరిపోతుంది. నువ్వు సరిపెట్టుకోలేకపోతే జీవితాంతం అసంతృప్తి మనని కాల్చేస్తూ ఉంటుంది. నిజంగా జయ, దాన్ని ఏం చేయలేము. అయిపోయింది, దాన్ని ఏం చేయగలుగుతాం? ఏం చేస్తాము? చేయగలిగేది ఏం లేదు. ఎప్పటికీ ఉంటుంది కదా రమ్మగారు బాధ. ఎప్పటికీ ఏదో ఒక సందర్భంలో అదొక లోపల లావాలాగా ఉంటుంది. దాన్ని అలా ఉడకబెట్టుకోవటం, దాన్ని లోపల పొంగి పొర్లేలాగా చేయటం మన మనస్తత్వాల మీద ఉంటుంది. నా మటుకు నేను అనుకుంటాను జయ, ఎవరి పరిస్థితి వాళ్ళది. భగవంతుడు మనం ఒకే చోట పుట్టించినా కూడా చేతి వేళ్లలాగా, ఈ 5 వేళ్లలాగానే ఏ ఇద్దరు మనుషులకి ఒకే రకమైనటువంటి దాన్ని పెట్టడు. చాలా కరెక్ట్గా చెప్పారండి. నీ ముక్కు నీ మూతి వేరు, నా ముక్కు నా మూతి వేరు. ఒకే తల్లి కడుపు, ఒకే తండ్రి వల్ల జన్మించిన పిల్లలు కూడా ఇవి సమానంగా ఉండనంటే సాగుబడులు, అవకాశాలు
సమానంగా ఉండవు. పరిస్థితులు. సమానంగా ఉండదు. కొన్నాళ్లే మనం చేయగలుగుతాం. ఇద్దరు ట్విన్స్ అనుకుందాం, వీళ్ళిద్దరు ఒకేసారి పుట్టారు, పుట్టినరోజులు చేస్తావు, ఇదేదో చేస్తావు, వీళ్ళని ఒకేసారి నువ్వు మెచ్యూర్ అయ్యేలాగా చేయగలరా ఎవరైనా? ఒకేసారి వీళ్ళ కాన్పులు కుదురుతాయా? ఎందుకు మార్పు వచ్చింది? ప్రకృతి భిన్నంగా ఉంటుంది కదా మనుషుల మధ్య. చాలా కొద్ది మందికి ఒకే రకమైనవి నడుస్తాయి, పోనీ నడుస్తాయి. ఇప్పుడు వీళ్ళిద్దరు పోయి ఒకనే చేసుకోరు, ఇద్దరు వేరువేరు సమాజాల్లోకి వెళ్తారు. ఎవరి జీవితం వారిది అయిపోతుంది కదా. ఇప్పుడు సమాజాలు మారినప్పుడు వాళ్ళ ఆ సమాజం వేరు, ఈ సమాజం వేరు, అదో గుంపు ఇదో గుంపు. ఈ గుంపుల్లో రకరకాలు ఉంటాయి, ఖచ్చితంగా వ్యత్యాసాలు ఉంటాయి కదా. ఇప్పుడు అమ్మాయి మగుడు ఒక అమ్మాయి భర్త అమ్మాయితో బాగా ఉంటాడు, రెండో అతను కొంచెం అడమెంట్గా ఉంటాడు. నాకు అలా లేదని నువ్వు అడగడానికి వీల్లేదే. అది ఎలా అడగలేవో ఇది కూడా అడగకూడదు. ఇది సహజమైనది. ఎలా అండి, ఎలా సరిపెట్టుకోవాలి అమ్మగారు? అనుకోవాలా? అది కాదు జయ. ఇప్పుడు భారతదేశం కర్మభూమి. మన కర్మలని అనుసరించే మన కథ నడుస్తుంది. నేను ప్రగాఢంగా నమ్ముతాను. నేను కూడా రమ్మగారు. అది మనం ఎలా తెలుసుకోవాలంటే, మీకు అర్థమైంది మాకు అర్థం కావాలి కదా అంటే మీరు ఆలోచిస్తే అర్థమవుతుంది. నేను మీ నోటితో చెప్పించాలని చెప్పే నేను అడిగానండి. అంతే, కర్మానుభవాన్ని మించింది లేదు జయ. నేను ప్రతిసారి నా సంగతి చెప్తూ ఉంటా. ఇప్పుడు మా ఇంట్లో చిట్ట చివరి దానిగా పుట్టి నేను, నిజానికి మా పై అక్కయ్యలకు ఉన్న విద్వత్తు నాకు లేదు జయ. వాళ్ళు ఎక్కువ తెలుసుకున్నారు నాకంటే. మా తాతగారి దగ్గర కూడా, తాతగారి దగ్గర, మా నాన్న దగ్గర, మా అమ్మ దగ్గర ఎక్కువ సంస్కృతం, ఎక్కువ సాహిత్యం, ఎక్కువ భాష అండ్ ఎక్కువ ఏమిటంటే మైండ్ పవర్ నాకంటే వాళ్ళకి ఎక్కువ ఉంది. కానీ నేను లైమ్ లైట్లోకి వచ్చాను. వాళ్ళందరి ఎసెన్సే ఇది, అక్కడి నుంచి వచ్చిందే. ఇందులో నాదేంటే మాటలే నావి, నా విజ్ఞానం అంతా కూడా ఒక గ్రూప్లో నుంచి వచ్చింది. అంతే కదండి. ఇప్పుడు నేను పబ్లిక్లో ఉన్నాను. ఏది నన్ను ఇక్కడ నిలబెట్టిందో చెప్పు? మీ వెనకున్నదే కదా రమ్మగారు. నా వెనకాల ఉన్నది. నేను ముందు నుంచి ఒకటి తెచ్చుకున్నాను. నేను తేగలిగింది ఏదో ఒకటి వచ్చింది నాతో పాటు. అవి వచ్చింది ఇవాళ నన్ను నుంచోబెట్టింది. ఒకవేళ నేను నుంచోకపోతే నువ్వు అది తేలేదని అర్థం. నీకు ఇప్పుడు ఏది ఉందో అది నువ్వు తెచ్చుకున్నది. కనీసం ఇప్పుడు సజావుగా ఉండు. రేపు నువ్వు దాన్ని తీసుకెళ్తావు, ఈ సజావైన దాన్ని. దీన్ని నమ్మి తీరాలి. ఇప్పుడు మనం అడుగుతావు అవకాశం కోసం. ఎట్లా? నువ్వు ఒక అప్లికేషన్ పెడతావు, కాలేజ్కో లేకపోతే ఉద్యోగానికో ట్రై చేసావు, అవలా ఏం చేస్తావు? నువ్వు ఇంకో ట్రై చేస్తావు, అంతే. నెక్స్ట్కి వెళ్తాం కదా. అలాగే ఇప్పుడు మన జీవితంలో కూడా మన అమ్మా నాన్నలు ఇద్దరు సంతానంలో మనం ఒకళ్ళం. మనతో పాటు ఉన్న వాళ్ళకి చాలా అద్భుతమైన అవకాశాలు అవి ఇవి అన్నీ దొరికినాయి, మనకి దొరకలేదు. దొరకపోవటానికి ఎవరో ఒకళ్ళు కారణం అని భావించద్దు, వాళ్ళని బ్లేమ్ చేయొద్దు. మన ప్రయత్న లోపం ఉండకూడదు కదా. మనం నీ అంతటా నువ్వు ట్రై చేసుకో. ఒకవేళ కాకపోతే కొంచెం సరిపెట్టుకున్నావనుకో, నీకు దిగులు, దుఃఖం, భయం, బాధ, ఆక్రోశం, మిగిలిన వాళ్ళ మీద అయిష్టం, ప్రపంచం మీద ద్వేషం అవి లేకుండా ఉంటాయి. అప్పుడు మనం చేసే ప్రయత్నం సజావుగా ముందుకు వెళ్తుంది. మనం వీటి వైపు వెనక వైపుకి వెళ్ళి ఆలోచిస్తుంటే ముందు మెట్టు ఎక్కడ కనిపిస్తుంది? కనిపించదు. అందుకని మనం కర్మానుభవాన్ని కనుక, కర్మఫలాన్ని కనుక నమ్మేమనుకో, మన టైం బాగుండలేదు, మనకి భగవంతుడు అనుకూలించట్ల. అమ్మా నాన్నల తాలూకు దీన్ని కూడా చెల్లెలకి ఎక్కువ పెట్టాడు భగవంతుడు, నాకు తక్కువ పెట్టాడు. నేను చేయలేదేమో, నేను దీనికి సరిపడా. అయినా కూడా ఇప్పుడు నా లోపం లేకుండా నేనెందుకు లోపం చేయాలి? నేను సరిగా ఉంటాను, వాళ్ళు ఉన్నా లేకపోయినా అని ప్రతి వాళ్ళు తమని తాము సరిపెట్టుకుంటే అసంతృప్తి ఉండదు. ఈ ఉన్న దానిని నీది నువ్వు సొంతం చేసుకోవడానికి ప్రయత్నం చేయి. ఈరోజు నీదిగా చేసుకునే ట్రై చేయాలి. మనం ఎంతసేపు ఎవరో ఒకళ్ళని మన ఫెయిల్యూర్స్కి కానీ, మనకు సాగుబడి లోపానికి కానీ, మన బాధకి కష్టానికి కానీ వాళ్ళనే బాధ్యుల్ని చేసి మాట్లాడి తిట్టి అరిచి ఆక్రోశాన్ని వెళ్ళగక్కుతూ కనుక ఉంటే అది ఇప్పుడు వాళ్ళనేం బాధించదు, ఎక్కువ బాధించేది నిన్ను. ఎట్లా? లావా అగ్నిపర్వతంలో నుంచి వస్తుంది, మొదట కాలేది ఏది? అగ్నిపర్వతమే కదా. దాన్ని ఆపేసి నువ్వు ప్రశాంతంగా ఉంటావు. ముందు మనం ప్రశాంతంగా ఉంటాం, మన మనసు, ఆరోగ్యం అన్ని ప్రశాంతంగా ఉంటాయి, అన్ని బాగుంటాయి. కుటుంబ వాతావరణం బాగుంటుంది. అమ్మా నాన్నలు, మన సిబ్లింగ్స్, ఆడ మగ వాళ్ళతోటి మన సంబంధ బాంధవ్యాలు బాగుంటాయి. ఇది ఆడవాళ్ళది కాదు, మగపిల్లలు కూడా చాలా మంది ఇలాగే ఉంటారు.
పైగా వీళ్ళు ఊరుకోరు, భర్తలకో భార్యలకో షేర్ చేస్తారు తమ ఆ. కష్టాన్ని. వాళ్ళు ఇంకా అగ్నికి ఆజ్యం పోసినట్టు మరి కాస్త నెయ్యి పోస్తూ ఉంటారు. అవునండి. తగాదాలు పెంచుతారు, కుటుంబాలను చెడగొడతారు. దానివల్ల మీరేం కోల్పోతారు, నేనేం కోల్పోతున్నాను అని మనం ప్రశ్నించుకుంటే మనకు అర్థమవుతుంది. నిన్ను నువ్వు కోల్పోతావు, నువ్వు ఉండవు అక్కడ. వేరే వాళ్ళ ప్రపంచపు ధోరణి ఉంటుంది, నీ సొంతంది ఒకటి ఉండాలి కదా. ఉండాలిగా. ఇప్పుడు నీకేదో ఒక విషయంలో అసంతృప్తి ఉంది, ఒక కష్టం ఉంది, అమ్మ సరిగ్గా చేయలే, లేదా నాన్న సరిగ్గా చేయలే, లేదా మామయ్యో బాబాయ్యో మన చెల్లికో తమ్ముడికో చేసినట్టుగా మనం చూడలేదు అని ఎప్పుంది. కానీ వాళ్ళు చేసినవన్నీ ఉన్నాయా లేవా, ఏవో కొన్ని. నువ్వు ఈ చెయ్యలేదన్న నల్ల చుక్కకేసే నీ దృష్టి ఉంటే, చేసిన పెద్ద తెల్ల కాగితం ఉంది చూడు, అది సున్నా చేసేస్తావు నువ్వు. ఈ చుక్కల మీద దృష్టి పెట్టద్దు. పెడతాం, ఒక కష్టం వచ్చినప్పుడు అనిపిస్తుంది, తగ్గించుకోవాలి. పెద్దదాన్ని చిన్న 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 చేసేయాలి, దాన్ని ఒక చిన్న చుక్కని చేసి లోపలికి తోసేయాలి. వీలైతే దాన్ని బయటికి తోసిపారేయాలి. అది మన వల్ల కాదు. దాని మీదకి పదే పదే వెళ్ళొద్దు. వెళ్ళకుండా ఉంటే మనం ప్రశాంతంగా ఉంటాం. ఎందుకంటే ఈరోజు రేపటి పరిస్థితి మనకు తెలియని రోజు. అవునండి. సంబంధ బాంధవ్యాలు పాడు చేసుకోవద్దు. పేరెంట్స్ కూడా పిల్లలతోటి ఇట్లా ప్రవర్తించే వాళ్ళు ఇప్పుడు కనపడుతున్నారు జయ. ఇది వరకు మనకు తెలీదు. అమ్మా నాన్నలే పిల్లల జీవితాలు పాడు చేయటం, పిల్లలకి ఏమి ఇవ్వకపోవటం, పిల్లల్ని సరిగ్గా చేయకపోవటం, అలాంటివి మనం అస్సలు వినేవాళ్ళు కదా. మనకు ఆశ్చర్యంగా ఉంటుంది. కానీ ఇప్పుడు న్యూస్లో చూస్తుంటే ఆశ్చర్యంగా ఉంది. ఇలా ఉంటారా పేరెంట్స్ అనిపిస్తా ఉంది. తల్లులు ఇట్లా చేస్తారా? పిల్లల మరణాలకి కారణమవుతున్న తల్లులు తండ్రులు వాళ్ళే చంపేశారు. చాలా దురదృష్టం అండి అలాంటి విషయాలు మాట్లాడుకోవటం కూడా. మాట్లాడడం రోజు రోజు న్యూస్లో చూడాల్సి వస్తుంది. ఏదో ఒకటి అది జరుగుతుంది. ఏంటంటే దేనికి పీట వేయాలో తెలియక సెల్ఫ్కి పెద్ద పీట వేసేసుకుంటున్నారు. తల్లిదండ్రులు అయ్యాక ఇంకా సెల్ఫిష్నెస్ ఉండకూడదు అనుకునేవాళ్ళం మనం. మనకు అదే తెలుసు. మన ప్రపంచానికి మనం అదే నేర్పిస్తూ ఉంటారు మన పై వాళ్ళంతా కూడా. ఈ సెల్ఫిష్ వాళ్ళు ఇదివరకు కూడా ఉన్నారు, ఎక్కడో ఒక్కొక్కళ్ళు చొప్పున. ఇప్పుడు ఎక్కువగా ఉన్నారు. అవునండి. ఎందుకంటే పాముల్ని సర్పాలని శపించింది వాళ్ళ తల్లి, తన మాట కాదన్నారు. తన వృద్ధాప్యాన్ని తీసుకోనన్నారని యయాతి శపించాడు కొడుకుల్ని. చూడండి, ఇలాంటి వాళ్ళు ఉన్నారు. ఎక్కడ 100 కథలు చెప్తే ఒకడు. ఇప్పుడు ప్రతి రెండో కథ ఆల్టర్నేట్ కథ ఇలాగే పిల్లల్ని ధ్వంసం చేసే పేరెంట్సే కనపడుతుంటే ఏం చేయాలి? మనం బాగు చేసుకోవాలి కదా. ఖచ్చితంగా ఈ అసంతృప్తుల్ని, అసహనాలని, దానికి క్షణికావేశాలని, వ్యక్తులని బాధ్యుల్ని చేయకుండా దాన్ని కర్మకి వదిలిపెట్టి ఇప్పుడు ప్రజెంట్ మనం చేయవలసిన ఆలోచన కనుక చేస్తే ఈ అసంతృప్తులు అవి కొంత మటుకు తగ్గుముఖం పడతాయి. ప్రధానంగా మనం ఇలాంటి ఆలోచనలతోటి దేన్ని పోగొట్టుకుంటున్నాం అనేది ఆలోచించుకోవాలి ఎవరికి వాళ్ళు. యద్భావం సద్భవతి. అంతే. నమస్తే రమగారు, థ్యాంక్ యూ. ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.